హాయ్ గాయ్స్, నేను మోనిక. మీరు చూస్తున్నారు ఇన్నోవేటివ్ టాక్స్ బై మోని అనే ఛానల్. ఈ వీడియోలో వచ్చేసి సిఎస్ఐఆర్ నెట్ సెట్ కానీ లేదంటే జీ మైన్స్ ఇలా ఎంసెట్ వాళ్ళకి ఇలాంటివి అన్నీ జామ్ ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ వాళ్ళందరికీ కెమిస్ట్రీ ఇంక్లూడ్ అయిన అన్ని సబ్జెక్ట్స్కి కూడా కెమిస్ట్రీ సబ్జెక్ట్ అనేది చాలా కోర్ సబ్జెక్ట్ ఉంది, అందరికీ చాలా ఇంపార్టెంట్. అందులో కొన్ని బేసిక్స్ తెలుసుకుందాం మనం. ఫస్ట్ ఇందులో ఇనార్గానిక్ కెమిస్ట్రీ సబ్జెక్ట్ నుండి కెమికల్ పీరియాడిసిటీ అనే టాపిక్ నుంచి పీరియాడిక్ టేబుల్ మీ అందరికీ తెలుసు కదండి, అందులో కొన్ని ఇంపార్టెంట్ బేసిక్స్ తెలుసుకుందాం ఈ వీడియోలో. ఫస్ట్ టోటల్ నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ nth పీరియడ్. అంటే ఇప్పుడు ఏ పీరియడ్ అయినా కానివ్వండి, ఇప్పుడు పీరియడ్ నెంబర్ 8 అనుకోండి, 8th పీరియడ్లో ఎన్ని ఎలిమెంట్స్ ఉంటాయి, ఇలాంటి క్వశ్చన్స్ రావచ్చు మనకి కాంపిటేటివ్లో. కాబట్టి కొన్ని బేసిక్స్ తెలుసుకొని ఉంటే మనకు మంచిదనమాట. దానికోసమే కొన్ని షార్ట్కట్ ట్రిక్స్ అండి ఈ వీడియోలో చూద్దాం. ఒకవేళ టోటల్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ nth పీరియడ్ అంటే దానికి ఫార్ములా వచ్చేసి ఒకసారి చూద్దామండి. n ఈజ్ ఆడ్ అనుకోండి, ఫార్ములా ఇది n+1² 2. ఒకవేళ n ఈజ్ ఈవెన్ నెంబర్ ఇచ్చారనుకోండి, n+2² / 2. ఒక ఎగ్జాంపుల్ చూద్దామండి. టోటల్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ 8th పీరియడ్ అనే క్వశ్చన్ వచ్చిందనుకోండి. 8 అంటే మనకు తెలుసు, 8 అంటే ఏంటండి, ఈవెన్ నెంబర్. మీకు ఈవెన్ నెంబర్స్, ఆడ్ నెంబర్స్ అందరికీ ఐడియా ఉన్నాయి కదా. ఓకే, ఈవెన్ నెంబర్స్ దీని ఫార్ములా వచ్చేసి షార్ట్కట్ ట్రిక్ చూసాం కదా మనం, n+2² / 2. కాబట్టి n ప్లేస్లో మనం 8 వేసుకుంటామండి, n ప్లేస్లో 8 వేసుకుంటున్నాం. సో 8+2² / 2. 8+2 అంటే ఎంత, 10. 10² ఎంత, 100. 100 / 2. ఆ తర్వాత 100 / 2 అంటే ఎంత అండి, 250 సార్ 100. కాబట్టి ఆన్సర్ వచ్చేసి 50. టోటల్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ 8th పీరియడ్ ఎంత అండి, 8th పీరియడ్లో మనకి 50 ఎలిమెంట్స్ ఉంటాయన్నమాట. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. టోటల్ నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ 9th పీరియడ్. 9th పీరియడ్ అంటే 9 అనేది ఆడ్ నెంబర్ అని అందరికి తెలుసు. ఆడ్ నెంబర్కి ఫార్ములా వచ్చేసి ఏంటండి, n+1² / 2. ఇక్కడ n ఈజ్ ఈక్వల్ టు మనం 9 అనుకుంటున్నాం. 9+1² / 2. 9+1 అంటే 10. 10² అంటే 100. 100 / 2 అంటే 250 సార్ 100. కాబట్టి ఇక్కడ 9th పీరియడ్లో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నట్టు, 50 ఎలిమెంట్స్ ఉన్నట్టు. ఇదండి. ఇంకొక బేసిక్ కాన్సెప్ట్ తెలుసుకుందాం. మనందరికీ జడవాయు మూలకాలు అంటే తెలుసు, ఇనర్ట్ గ్యాస్ ఎలిమెంట్స్ తెలుసు కదండి. హీలియం, నియాన్, ఆర్గాన్, క్రిప్టాన్, క్సీనాన్, రాడన్, యురేనస్, ఇవన్నీ మనకు తెలిసినవి అనమాట. ఓకే, ఇప్పుడు హీలియం అటామిక్ నంబర్ ఏంటి, 2. నియాన్ అటామిక్ నంబర్ 10. ఆర్గాన్ అటామిక్ నంబర్ వచ్చేసి 18. అదేవిధంగా క్రిప్టాన్ వచ్చేసి 36, క్సీనాన్ 54, రాడన్ 86, యురేనస్ 118. ఇవన్నీ మనకు తెలిసినవి. ఓకే, ఇప్పుడు ఇవన్నీ ప్రతిదానికి అటామిక్ నెంబర్ గుర్తుపెట్టుకోవాలంటే కష్టం. కాబట్టి దీనికోసం ఒక మ్యాజిక్ నెంబర్ ఉంది మనకు ఆల్రెడీ తెలుసు, అంటే చిన్నప్పటి నుండి మనం అందరం చదువుకుంటూనే ఉంటున్నాం. బై యాడింగ్ మోస్ట్లీ మ్యాజిక్ నెంబర్ అంటారు కదా. మ్యాజిక్ నెంబర్ ఏంటి మీ అందరికీ తెలుసు, 8, 8, 18, 18, 32, 32. ఇవన్నీ మీకు తెలిసినాయి కదండి. ఓకే, 2కు +8 యాడ్ చేస్తే 10 వస్తుంది. 10కు +8 యాడ్ చేస్తే 18 వస్తుంది. ఈ విధంగా ఇప్పుడు ఇది చూడండి, 18 + 18 ఎంత, 36. క్రిప్టాన్ అటామిక్ నెంబర్ వచ్చేసింది. అదేవిధంగా ఇంకో 18 యాడ్ చేస్తున్నాం, క్సీనాన్ అటామిక్ నెంబర్ వచ్చేసింది 54. ఈ విధంగా మనం 8 + 8 18, 18, 32, 32 అనే మ్యాజిక్ నెంబర్ని యూజ్ చేసుకొని వీటి అటామిక్ నెంబర్స్ మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇంకొక బేసిక్ కాన్సెప్ట్ ఏంటంటే ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. ఇది అందరికీ తెలిసే ఉంటుందండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ Z ఈజ్ ఈక్వల్ టు 83 ఇచ్చారు. 83 అంటే దీని పీరియడ్ నెంబర్ ఎంత, 6. 6 అని ఎలా చెప్తున్నామండి, 83 అనేది దేనికి దగ్గర ఉంది, పైన చూడవచ్చు మీరు. హీలియం, నియాన్, ఆర్గాన్, క్రిప్టాన్, క్సీనాన్, రాడన్ అనేది దేనికి దగ్గర ఉందండి, 83 అనేది 86 తర్వాతే కదా, 83 తర్వాతే కదండి రాడన్ 86 వచ్చేది. దీనికి దగ్గరలో ఉంది. అంటే ఇది 1, 2, 3, 4,
5 6 దీని నెక్స్ట్ వచ్చే నంబర్ని ఇదేంటండి రాడన్ 86 కదా, 86 రాడన్ కాబట్టి సిక్స్త్ పీరియడ్ నెంబర్ ఎంత అండి 6. 83 అనేది 86కి దగ్గరగా ఉంది. అన్నిటికీ మనం ఈ జడవాయు మూలకాల అటామిక్ నెంబర్స్ గుర్తుపెట్టుకుంటే చాలండి. అవి కూడా గుర్తుపెట్టుకోని అవసరం లేదు, మ్యాజిక్ నెంబర్స్ ఉన్నాయి కాబట్టి. ఈ విధంగా మనం సిక్స్త్ పీరియడ్ అని తెలుస్తుంది. ఈజీగా పీరియడ్ని మనం ఫైండ్ అవుట్ చేయవచ్చు. n = 6 అనుకుంటున్నాం. దీని కాన్ఫిగరేషన్ వచ్చేసి మీకు తెలుసు 6 4f 5d 6p అని మనకు తెలుసు. జీనాన్ కాన్ఫిగరేషన్ z = 83 అటామిక్ నెంబర్ కాన్ఫిగరేషన్ని ఈ విధంగా రాస్తాం. ఇదండి ఈ వీడియో. మీకు నా ఛానల్ యూజ్ అవుతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. నాకు తెలిస్తే ప్రతిదీ మీకు రిప్లై ఇస్తానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.